వరదలతో ఉత్తరాఖండ్ కకావికలమవుతోంది. భారీ వర్షాలకు క్లౌడ్ బరస్టులకు ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏ నది చూసినా వరద ఉధృతి కనిపిస్తోంది. భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. పర్వత ప్రాంతాల నుంచి జాలువారుతున్న నీళ్లు ఇళ్ల మధ్య నుంచి ఒరుసుకుంటూ వెళ్తున్నాయి. దీంతో అనేక నివాస గృహాలు దెబ్బతింటున్నాయి. చంద్రభాగ నదికి భారీగా వరద పోటెత్తడంతో ఆ నదిలో కొందరు చిక్కుకుపోయారు. వారిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చాలా కష్టం మీద కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్ లో మేఘ గర్జనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రధాన నగరాలకు వరద తప్పడం లేదు. పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా ప్రకృతి ప్రకోపం ముందు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండడం లేదు. ముఖ్యంగా పర్యాటకులు, యాత్రికులను సంరక్షించడం సవాల్గా మారింది. రైట్, వరదలతో ఉత్తరాఖండ్ అయితే కకావికలమవుతోంది. భారీ వర్షాలకు, క్లౌడ్ బర్స్ట్లకు ప్రధాన నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏ నది చూసినా సరే వరద ఉధృతి కనిపిస్తుందంటే ఎక్కడ చూసినా సరే వర్షాలు పోటెత్తడంతో ఇటువంటి వరదలు, క్లౌడ్ బర్స్ట్ల కారణంగా ఉన్నట్టుండి మనం ఏమైనా నదుల మధ్య ఇల్లు కట్టుకున్నామా, లేదంటే నదిలో ఉన్న రోడ్ల మీద ప్రవహిస్తున్నాయనే విధంగా మనకి స్క్రీన్లో విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇళ్ల మధ్య నుంచి ఏదైతే రోడ్స్ ఉంటాయో ఆ రోడ్డు మార్గంలోంచి కూడా చిన్నపాటి కాలువలను తలపిస్తున్నాయి. చిన్నపాటి నదులను తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. వాహనాలు కూడా కొట్టుకుపోయి ఎక్కడికక్కడ చెల్లాచెదరైనటువంటి సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో ఎవరు ఇళ్ల నుంచి బయటికి రాకూడదంటూ హెచ్చరిస్తున్నారు. వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు. అక్కడ ఆ మట్టి, రాళ్ళు ఎక్కడికక్కడ పేరుపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇళ్ల మధ్యలోంచి ఇంతకుముందు మనం ఏదైతే చెప్పామో ఈ నది చూసినా సరే ఉధృతి ప్రవహిస్తుంది కాబట్టి అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. మనకి విజువల్స్లో ఆ దృశ్యాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇళ్ల మధ్యలోంచి ఆ వరద ప్రవాహం ఏ విధంగా కొట్టుకొస్తున్నది కూడా క్లియర్గా చూస్తున్నాం. పర్వత ప్రాంతాల నుంచి జాలువారుతున్నటువంటి నీళ్లు కూడా మనం చూస్తున్నాం. పైనుంచి వస్తున్నటువంటి వాటర్తో ఒక్కసారికి ఇళ్లలో పూర్తిగా వాటర్ వచ్చేసాయి. ఇళ్ల పైకప్పులు కూడా మునిగిపోయేంత సిచ్యువేషన్ మనకు అక్కడ కనిపిస్తోంది. ఇళ్ల మధ్యలోంచి కూడా మనకు థర్డ్ విండోలో క్లియర్గా కనిపిస్తుంది. ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి రోడ్డు మొత్తం కోసుకుపోయి పగిలిపోయి ఆ వాటర్ అయితే వరద ప్రవాహం అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్. దీంతో నివాస గృహాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి. చంద్రభాగ నది కూడా భారీగా వరద పోటెత్తడంతో ఆ నదిలో కొందరు చిక్కుకుపోయినట్టు తెలుస్తుంది. వీరిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చాలా కష్టం మీద, ఎందుకంటే వరద ప్రవాహం చాలా ఉధృతి ఉన్న నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చాలా కష్టతరంతో వారిని ఒడ్డుకై తీసుకొచ్చారు. కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్లో మేఘ గర్జనలు మనం చూస్తున్నాం. అక్కడ ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రధాన నగరాలకు వరద తప్పడం లేదు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షిస్తున్నప్పటికీ కూడా ఏదైతే ప్రకృతి ప్రకోపం ఒక్కసారి కన్నెర చేసిందంటే ఎవ్వరూ నిలవడానికి అవకాశం ఉండదు. అది ఇప్పుడు ఉత్తరాఖండ్లో చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అది డెహ్రాడూన్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. తాజా వరద పరిస్థితిని అంచనా వేశారు. కేంద్రం పూర్తిగా అండగా ఉంటుందని, కావాల్సిన సహాయం అందిస్తామని వెల్లడించారు ప్రధాని.